ఉపాధి హామీ పథకం దుర్వినియోగం జరుగుతుందంటున్న కేంద్రం వీబీజీ రామ్జీ చట్టాన్ని తీసుకొచ్చిందని రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి అన్నారు. ఈ చట్టంపై కేంద్ర రాష్ట్ర కమిటీలు పరిశీలిస్తున్నాయని తెలిపారు. ఈ చట్టంతో కేంద్రం 60% నిధులు, రాష్ట్రం 40% నిధులు ఉపాధి హామీకి కేటాయించాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలు 15 రోజుల్లో ఉపాధి హామీ బిల్లులు చెల్లించకపోతే పెనాల్టీతో సహా బిల్లులు చెల్లించాలని ఎంపీ పురంధేశ్వరి పేర్కొన్నారు. 100% ఇస్తున్నటువంటి సందర్భంలో క్షేత్రస్థాయిలో రాష్ట్రాలు ఓన్ చేసుకునేటువంటి అవకాశం. ఈ చట్టం నాది, ఈ చట్టం మాధ్యమంగా నా రాష్ట్రాన్ని నేను డెవలప్ చేసుకోవచ్చు అనేటువంటి ఆ ఓనర్షిప్ భావన ఏదైతే రావాలో అది ఎక్కడో కాస్త తప్పిందేమో అనేటువంటి ఆలోచనతోటి ఎప్పుడైతే 10 రూపాయలు నేను నా జేబు నుండి వెచ్చిస్తానో దాని మీద సంపూర్ణమైనటువంటి దృష్టి కేంద్రీకరించేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా అవకతవకలు జరగకుండా మనం నిరోధించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే నాది, నా డబ్బు పెట్టాను అనేటువంటి భావన కనుక ఆ ఓనర్షిప్ స్టేట్స్ కూడా రావాలి అనేటువంటి ఆలోచనతోటి, అదేవిధంగా ఈ ఎంఎన్ఆర్ఈజీఎస్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో సంపూర్ణంగా కేంద్రం ఇస్తున్నటువంటి సందర్భంలో చాలా వరకు కూడా ఇవి డైవర్ట్ అయిపోయినటువంటి విషయం కూడా మనకు తెలుసు. మన రాష్ట్రం అనే కాదు, మనకి వెస్ట్ బెంగాల్ అటు చూసుకున్నట్లయితే అసలు చాలా వెస్ట్ బెంగాల్లో అయితే వాళ్ళు 7,000 కోట్ల రూపాయలు కేంద్రం నుండి రావాలని అంటారు, కానీ ఇప్పటి వరకు కేంద్రానికి అసలు వాటికి సంబంధించినటువంటి యూటిలైజేషన్ సర్టిఫికెట్స్ ఇవ్వలేదు. సాధారణంగా